రైట్ సార్, బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ వేసింది. అంటే దోష అయినా సరే కూల్చడానికి వీలు లేదు అని. నిజంగా ఒకవేళ దోష అయితే గనక కూల్చివేయాలా ఇళ్ళు? ఏమండి, ఇక్కడ మీరు అక్రమమో సక్రమమో ఏదైనా సరే నిర్మాణాన్ని హర్షిస్తారు ప్రజలు, కూల్చివేతను ఖచ్చితంగా హర్షించరండి. ఎందుకంటే మీరు చూడండి, మీ కళ్ళ ముందు ఏదన్నా మీకు చాలా వెరీ సింపుల్. మీరు ఏదైనా నది ఒడ్డుకో లేదా సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు చిన్న చిన్న పిచ్చి పూలు కట్టుకుంటారు. దానివల్ల వాటిని పోల్చడం వల్ల ఎవరికి నష్టం రాదు, ఏమీ ఉండదు. కానీ ఆ పిచ్చి కూళ్ళు ఎవరైనా తన్నేస్తే కూడా మీ మనసు ఏమనిపిస్తుంది అంటే, అరే పిల్లలు ఏదో అందం కట్టుకుంటారు, నువ్వు ఎదురు తన్నేమని తిడతారు లేదా? సాధారణం. అలాంటిది పైసా కూడబెట్టుకుని అమాయకంగా ప్రజలు కష్టపడి ఇప్పుడు వాళ్ళ కూల్చివేతలండి. ఇప్పుడు ఇలాంటి బఫర్ జోన్లోను, ఎఫ్టీఎల్లోను, నదీ గర్భంలోను ఈ చిన్న చిన్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలు చిన్నదో పెద్దదో ఒక ఇల్లు కొనుక్కోవటమో కట్టుకోవటమో చేసిన తర్వాత దాన్ని మీరు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది గమనించాలి. ఒక ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేసింది, కరెంటు బిల్ కట్టించుకుంది, ఆ అధికారులు అనుమతులు ఇచ్చారు, అధికారులు కళ్ళారా చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని వదిలేసి వాళ్ళు బుల్డోజర్తో కూలుస్తామంటే ఇది ఎంతవరకు న్యాయమైనటువంటి ధర్మ సంకటం. ఇది ధర్మానికి సంబంధించింది. ఇది న్యాయం కూడా కాదు. అయితే చట్టం ఏం చెప్తా ఉంది, మీకు అక్కడ బఫర్ జోన్లు, ఎఫ్టీఏలను నదీ గర్భానికి ఆటంకం కలిగించిన, అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించిన పూర్తి స్థాయిలో కూల్చివేయమని చట్టం చెప్తా ఉంది. ఒక్కొక్కసారి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి మధ్య ఈ వ్యత్యాసాన్ని, ఈ గీతని చెరిపేయాల్సిన అవసరం ఉంటది. మీరు ధర్మంగా ఆలోచించాలి, న్యాయంగా పనిచేయాలి. అంతేగాని మీరు పన్నులు కట్టించుకుని ఆ అధికారులు అనుమతి ఇచ్చిన అధికారులు వదిలేసి ఎవరైతే అక్కడ నివాసం ఉన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించడం అనేటువంటిది హర్షించరు ప్రజలు. రేపొద్దున రాబోయే రోజుల్లో ఇది ఇంకా తీవ్రంగా కొనసాగితే కనుక ఇది మంచి కార్యక్రమం అయినా, హైదరాబాద్ నగరం మునిగిపోకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అయినా సరే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించుతారు ఖచ్చితంగా. ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయనకి ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఉండే ప్రమాదం కన్నా స్వపక్షం నుంచి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలో ఇది దుష్ట సంస్కృతి. ఈ సంస్కృతిని కాదని రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు నెట్టుకోగలిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చాకచక్యంగా జాగ్రత్తగా ప్రజల మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల విషయంలో ఒక్కడు కూడా మీరు ఎంత పునరావాసం కల్పించినా సరే ఆ కూల్చివేతల్ని ప్రజలు హర్షించరండి, ఎవరికి సంబంధం లేకపోయినా సరే. ఇది ఆలోచించుకోవాలి. అయితే రైతులు కూడా నివాసితుల్ని జోలికి వెళ్ళం, ఏళ్ల తరబడి నివాసం ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళం. కొత్తగా ఎవరైతే కడుతున్నారో వాళ్ళు కూల్చేస్తా ఉన్నారో కొంతవరకు ఓకే. ఎవరైతే ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఉన్నారో దాన్ని మాత్రం మనం ఎవరు హర్షించలేమండి, ఆహ్వానించలేము. ఇక్కడ మూసీ ప్రక్షాళన అనేటువంటిది తప్పనిసరిగా జరగాలి. వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి. అలాగా పరిమితంగా కొంతమందికి అవకాశం నివాసాలు కల్పించగలరు, అవకాశం కల్పించగలరు. ఈ రాష్ట్రంలో వీళ్ళు నిజంగా కానీ ఈ చట్టాన్ని ఉక్కుపాదంతో మొదలెడితే కనుక తెలంగాణ పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అక్కడ ఇళ్ళు ఉండవు, మనుషులు ఉండరు. వీళ్ళందరూ కూడా తలకాయ ఎప్పి పోవాలన్నమాట. కాబట్టి ఈ విషయంలో ఆ రంగనాథ్ గారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఆయన చూద్దామండి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం. స్టే విత్ us.